గ్వాలియర్ వేదికగా బంగ్లాదేశ్తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో, అలాగే 73 బంతులు ఉండగానే చేజ్ చేసి బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. టెస్ట్ సిరీస్లో బంగ్లాదేశ్ను మట్టి కరిపించిన టీమిండియా టీ20 సిరీస్లోనూ అదిరే ఆరంభాన్ని దక్కించుకుంది. బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో ఆడిన ప్రతి ప్లేయర్కి విశ్రాంతినిచ్చిన భారత్ మాత్రం తొలి టీ20లో దంచి కొట్టేసింది. బంతితో, బ్యాట్తో తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. బంగ్లా పతనంలో హర్షదీప్ సింగ్ కీలక పాత్ర పోషించాడు. అలాగే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి గొప్పగా పునరాగమనం అయితే చేశాడు. పేస్ సంచలనం నయా పేస్ మయాంక్ యాదవ్ అరంగేట్రంలోనే ఆకట్టుకున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా ఆల్రౌండ్ ప్రదర్శనతో శతక్ కొట్టేశాడు. అయితే మెయిన్లీ హార్దిక్ పాండ్యా తన ల్యాండ్ మార్క్ గేమ్ అయితే చూపించాడు. కేవలం 16 బంతుల్లోనే 39 పరుగులు చేసి చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. అలాగే ఆన్ ది బౌలింగ్లో కూడా 1 వికెట్ పడగొట్టాడు. కేవలం 26 పరుగులు ఇచ్చాడు. అలాగే ఆఫ్ ద ఫీల్డ్ అద్భుతమైన 2 క్యాచ్లు అందుకున్నాడు. అలాగే టీ20 సిరీస్లో టీమిండియా ఘనంగా బోని కొట్టింది. ఆల్రౌండ్ జోరును ప్రదర్శిస్తూ ఆదివారం తొలి మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్ను చిత్తుగా ఓడించింది. హర్షదీప్ సింగ్ 14 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీగా, వరుణ్ చక్రవర్తి 31 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అలాగే నయా పేస్ సంచలనం మయాంక్ యాదవ్ 4 ఓవర్లకు 21 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. దీంతో బంగ్లాదేశ్ 19.5 ఓవర్లలోనే 127 పరుగులకి చాప చుట్టేసింది. మెహదీ హసన్ మిరాజ్ 32 బంతుల్లో 35 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. అయితే టీమిండియా బ్యాటింగ్ గురించి మాట్లాడుకుంటే 16 బంతుల్లోనే 5 4లు 2 6లతో 39 పరుగులు చేసి హార్దిక్ పాండ్యా చివరి దాకా నాట్అవుట్గా నిలిచాడు. దీంతో భారత్ 11.5 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయి అలవోగ్గా టార్గెట్ని అయితే ఛేదించింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14 బంతుల్లోనే 2 4లు 3 6లతో 29 పరుగులు, సంజు శాంసన్ 19 బంతుల్లోనే 6 4లతో 29 పరుగులు బ్యాట్లు దులిపించారు. హర్షదీప్ సింగ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అయితే లభించింది. ఈ విజయంతో సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే బంగ్లాదేశ్ టీమిండియా ముందుంచిన స్మాల్ టార్గెట్ని ఎలాంటి ఒత్తిడి లేకుండా అలవోకగా ఛేదించింది. ప్రత్యర్థికి చిన్న అవకాశం కూడా ఇవ్వకుండా ధనాధన్ బ్యాటింగ్తో త్వరగా పని పూర్తి చేసేసింది. సంజు శాంసన్తో కలిపి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ని చాలా దాటిగా ఆరంభించాడు. తొలి ఓవర్లో సంజు శాంసన్ 2 4లు కొడితే, రెండవ ఓవర్లో తస్కిన్ బౌలింగ్లో అభిషేక్ శర్మ 1 6 2 4లు దంచేశాడు. కానీ మంచి ఊపు మీద ఉన్న దశలో అభిషేక్ శర్మ రన్అట్ కావడంతో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. ఓవరాల్గా అభిషేక్ శర్మ 7 బంతుల్లో 2 4లు 1 6తో 16 పరుగులు చేశాడు. అభిషేక్ శర్మ తొందరగా అవుట్ అయినప్పటికీ బంగ్లాదేశ్కి అంత సంతోషం అయితే లేదని చెప్పుకోవచ్చు. ప్రతి బ్యాటర్ దాటిగా బ్యాటింగ్ చేయడంతో లక్ష్యం వేగంగా కరిగిపోయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కాసేపు ఉన్న బంగ్లాకు చేయాల్సినంత నష్టం చేసేశాడు. ఎడాపెడా 4లు 6లతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. తస్కిన్ బౌలింగ్లో 2 4లు 6 కొట్టాడు. 6వ ఓవర్ అతను ముస్తాఫిజుర్ అవుట్ చేసిన భారత్కు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం అయితే రాలేదు. అప్పటికే స్కోర్ అయితే 65కి రీచ్ అయింది. ఓ భారీ షాట్కు ప్రయత్నించి 8వ ఓవర్లో సంజు శాంసన్ కూడా అవుట్ అయ్యాడు. కానీ భారత్పై బంగ్లా ఎలాంటి ఒత్తిడి తేలేకపోయింది. హార్దిక్ పాండ్యా చెలరేగిపోయాడు. అరంగేట్ర ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి 16 పరుగులు నాట్అవుట్తో ఒకవైపు నిలవగా, మరోవైపు హార్దిక్ పాండ్యా దంచి కొట్టాడు. చకా 4లు 6లు బాధేసి ఊహించిన దానికంటే ముందే మ్యాచ్ని ముగించేశాడు. నితీష్ కుమార్తో కలిసి అభేద్యమైన 4వ వికెట్కి గాను హార్దిక్ పాండ్యా 24 బంతుల్లోని 52 పరుగుల పార్ట్నర్షిప్ను అయితే నెలకొల్పాడు. అయితే ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ భారత బౌలింగ్ దళం సమిష్టిగా బంగ్లాదేశ్ వెన్ను విరిచింది. స్పిన్నర్లు, పేసర్లు అత్యంత కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఏ దశలోనూ ప్రత్యర్థి బ్యాటర్లకు స్వేచ్ఛగా బ్యాట్ దులిపించే అవకాశం ఇవ్వలేదు. క్రమం తప్పకుండా వికెట్లు పోవడంతో బంగ్లా ఇన్నింగ్స్ ఏ దశలోనూ ఊపందుకోలేదు. హర్షదీప్ సింగ్ టాప్ను లేపేస్తే ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మాయా చేశాడు. అరంగేటర్ బౌలర్ మయాంక్ యాదవ్ కూడా తన పేస్తో బ్యాటర్లను బెంబేలెత్తించాడు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేసర్ హర్షదీప్ సింగ్ అదిరిపోయి ఆరంభాన్నిచ్చాడు. భారత్ బౌలింగ్ దాటిని ఆరంభించిన అతడు 5వ బంతికే లిటన్ దాస్ని వెనక్కి పంపాడు. దీంతో బంగ్లాదేశ్ షాక్కే గురైంది. లిటన్ ఎడ్జ్తో రింకు సింగ్ దొరికిపోయాడు. హర్షదీప్ తన తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ అయిన పర్వేజ్ ఎమాన్ని బౌల్డ్ చేయడంతో లిటన్ దాస్ ఎడ్జ్తో రింకు సింగ్ దొరికిపోయాడు. హర్షదీప్ తన తర్వాత ఓవర్లో మరో ఓపెనర్ పర్వేజ్ ఎమాన్ని బౌల్డ్ చేయడంతో బంగ్లాదేశ్ 14 పరుగులకి 2 వికెట్లుగా నిలిచింది. భారత బౌలర్ల జోరు కొనసాగించడంతో 57 పరుగులు 5 వికెట్లతో చిక్కుల్లో పడింది బంగ్లాదేశ్. దీనికి ఎంతో సమయం అయితే బంగ్లాదేశ్ పట్టలేదు. 3 ఏళ్ల విరామం తర్వాత జట్టులోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తన 2వ ఓవర్లోనే హృదయ్ 12 పరుగులు చేసి అవుట్ చేసేలా చేశాడు. ఇక తన తొలి ఓవర్ మెయిడిన్ వేసిన స్పీడ్ సంచలనం మయాంక్ తన తర్వాత ఓవర్లో అనుభవీకుడైన మహమ్మదుల్లా 1ని అవుట్ చేయడం ద్వారా బంగ్లా పతనాన్ని వేగవంతం చేశాడు.
కాసేపటి తర్వాత జకర్ అలీ 8 పరుగులు వరుణ్ బౌలింగ్లోనే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరోవైపు వికెట్లు పడుతున్న పట్టుదలతో క్రీజులో నిలిచిన నజ్ముల్ షాంటో 25 బంతుల్లో 27 పరుగులు చేసి చివరికి వరుణ్ చక్రవర్తి బౌలింగ్లోనే అవుట్ అయ్యాడు. ఇక 12 ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 75 పరుగులు చేసి 6 వికెట్లుగా నిలిచింది. అయినా ఆ జట్టు కాస్త గౌరవప్రదమైన స్కోర్ అయితే సాధించగలిగిందంటే అది మిరాజ్ పోరాటమనే చెప్పుకోవచ్చు. ఒత్తిడిలో చక్కగా బ్యాటింగ్ చేసిన అతడు రిషాద్ 11 అలాగే తస్కిన్ అహ్మద్ 12 సహకారంతో బంగ్లాదేశ్ స్కోర్ను అయితే 120 పరుగులు అయితే దాటించాడు. అయితే టీ20 ఇంటర్నేషనల్ క్రికెట్లోనే డెబ్యూ చేసిన తొలి మ్యాచ్లోనే మేడిన్ స్టార్ట్ చేశాడు మయాంక్ యాదవ్. ఇలాంటి రికార్డు అజిత్ అగార్కర్ 2006లో సాధిస్తే 2022లో హర్షదీప్ సింగ్ తొలి టీ20 ఇంటర్నేషనల్లోనే మొదటి ఓవర్ గా వేశాడు. తర్వాత మూడో బౌలర్గా ఇండియా సైడ్ నుంచి మయాంక్ యాదవ్ నిలిచాడు. మయాంక్ యాదవ్ బంగ్లాదేశ్ జరిగిన తొలి టీ20లో తొలి ఓవర్నే గా వేశాడు. అయితే బంగ్లాదేశ్తో జరగబోయే సెకండ్ టీ20 రెండో మ్యాచ్ బుధవారం ఢిల్లీ వేదికగా జరగనుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.